ఇది కృష్ణది, ఇది నాకెందుకు? రిటైర్మెంట్ కి అర్థం తెలుసుకుంటారని. దానికి అర్థం నాకు తెలుసు, కానీ నీకు రిటైర్మెంట్ ఎందుకని? నాకు అంటే భారతికా ఆడదానికా? ఆడదానికేనో. అసలు ఆడదానికి రిటైర్మెంట్ ఎందుకు? ఏ ఆడది మనిషి కాదా? మనిషి కాబట్టే నేను నీతో కాపురం చేస్తున్నాను. కాపురానికి పనికొచ్చిన ఆడది విశ్రాంతి తీసుకోవడానికి పనికిరాదా? అబ్బో, ఏమేం పెద్ద పెద్ద పనులు చేస్తున్నారని విశ్రాంతి కావాలో నాకు అర్థం కావడం లేదు. మరి మీరేం కష్టపడ్డారని విశ్రాంతి తీసుకుంటున్నారు? 35 సంవత్సరాలు రేయనక పగలనక చెమటోడ్చి శ్రమించి సంసారం అనే విత్తనాన్ని నాటాను, కుటుంబం అనే మహావృక్షాన్ని పెంచాను. ఓహో, 35 సంవత్సరాలు శ్రమించడం అంటే? ఉద్యోగం చేయటం. ఉద్యోగం అంటే? ప్రొద్దున్నే 10 గంటలకు ఆఫీస్కి వెళ్ళి కష్టపడి 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 పనిచేసి రాత్రి 5 గంటలు ఇంటికి రావటం. ఆదివారాలు సెలవు రెస్టు, పండుగలు సెలవు రెస్టు, బంధులు హట్టాళ్ళు సెలవు రెస్టు. ఇది మీ మగవాళ్ళ శ్రమ. మరి ఇంట్లో పనిచేసే ఆడదానికి ఆదివారాలున్నాయా? పండగ సెలవులున్నాయా? బంధులు హట్టాలున్నాయా? మీలాగా జీతాలున్నాయా? బేటాలున్నాయా? ఇన్సూరెన్స్లున్నాయా? ప్రావిడెంట్ ఫండ్లున్నాయా? ఒళ్ళు బాగోపోయినా మనసు బాగోపోయినా ఆడదానికి విశ్రాంతి ఎక్కడుందో తెలుసా? వంటింట్లో. నిజం చెప్పాలంటే మా జీవితాలకి వెలకట్టి మీకు జీతాలుగా ఇస్తున్నామండి. ఆడది విశ్రాంతి. ఎంత చులకనగా మాట్లాడారండి. నిజంగా ఆడది విశ్రాంతి తీసుకోదలుచుకుంటే మీ మగవాళ్ళకి శాంతి ఉండదండి.